ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈ వీడియో మీలో ఎవరైనా ఉద్యోగం చేస్తూ అంటే ఏదైనా ప్రైవేట్ కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తూ మీ ఉద్యోగంలో మీరున్న చోటు నుంచి మరో చోటుకి బదిలీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎంతకు మీకు సఫలం కాకపోతే మీరు ఇప్పుడు చెప్పేటువంటి ఈ తంత్రాన్ని పాటించడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ ఉద్యోగంలో ఖచ్చితమైనటువంటి బదిలీని పొందవచ్చు. అంటే మీరు కోరుకున్న చోటుకి బదిలీ పొందవచ్చు. ఏం చేయాలంటే మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులన్నీ చేసేసి శుభ్రపడిన తర్వాత సూర్యుడు ఉదయించే సమయానికి మీరు ఏం చేయాలంటే 11 ఎండు మిరపకాయలు తీసుకోవాలి. 11 ఎండు మిరపకాయలు చేతికి తీసుకొని సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడిని తదేకంగా చూస్తూ, అంటే లేత సూర్యుడు కదా, లేత సూర్యుడిని చూస్తూ 11 మిరపకాయలు చేతిలో పట్టుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బంది, అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు, మీకున్నటువంటి ఇబ్బందులు ఏవి, ఆయా తొలగాల్సిన ఇబ్బందులు ఏవి, వీటన్నింటినీ మీరు మననం చేసుకొని సూర్యభగవానుడికి చెప్పుకొని ఈ 11 ఎండు మిరపకాయలు, అంటే వట్టి మిరపకాయలు అంటాం కదా, ఎండిపోయినటువంటి ఎర్రని మిరపకాయలు, ఇవి ఎర్రని రంగులో ఉండాలి. ఈ మిరపకాయల్ని సూర్యుడి వైపుకు విసిరాలన్నమాట. విసిరి మీరు యథాతథంగా మీ కార్యక్రమాల్లో మీరు మునిగిపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అంటే ఇంటి ముందు కొంచెం ఇంటికి దూరంగా ఒక ఖాళీ ప్రదేశం లాంటి ప్రదేశంలో మీరు ఇది చేయండి. తర్వాత విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కార్యక్రమంలో మీరు పడిపోవచ్చు. ఈ విధంగా 43 రోజులు, అంటే 43 రోజులు ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ 43 రోజుల్లోపే ఈ బదిలీకి సంబంధించినటువంటి వార్తను మీరు వింటారు. అలాగే బదిలీకి సంబంధించిన క్రియ కూడా, అంటే కార్యం కూడా నెరవేరుతుందన్నమాట. ఇది ఈ విధంగా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అవటం గ్యారంటీ. ఇది వీడియో. నేను మరో మంచి తంత్ర విషయంతో మీ ముందుకు వస్తాను. సెలవు. నమస్కారం.